హలో వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ప్రధాని మోదీ ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు అని ఉత్కంఠగా ఎదురు చూసిన భారత దేశ ప్రజానీకానికి ప్రధాని మోదీ తన గట్టి గళంతోటి పాకిస్తాన్ కి ఒకవైపు సమాధానం చెప్తూనే మరోవైపు భారత పౌరులకి కొండంత ధైర్యాన్ని ఇచ్చారని చెప్పుకోవాలి. ఇక ప్రధాని మోదీ ప్రసంగం భారత సైన్యానికి శాస్త్రవేత్తలకు సాల్యూట్ చేస్తున్నా అంటూ ప్రారంభమైంది. ప్రధానంగా భారత సైన్యం ఏదైతే ఒక తెగువను కనపరిచిందో అదే విధంగా మనం మిసైల్స్ ని ఏ విధంగా అడ్డుకున్నామో దానికి శాస్త్రవేత్తల సహకారం ఏ విధంగా ఉందో దానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ తన ప్రసంగం ప్రారంభంలోనే పూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక ప్రధానంగా ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మన బలగాలు ఏ విధంగా ధైర్యాన్ని ప్రదర్శించాయనే దానికి సంబంధించి కూడా ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఏ విధంగా పాకిస్తాన్ ముందుగా దాడి చేసింది, ఏ విధంగా మనం ఎదుర్కొన్నాం, అదేవిధంగా భారత్ దాడితోటి పాకిస్తాన్ ఏ విధంగా వణికిపోయిందనే దానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా క్లియర్గా అర్థమైపోతోంది. ఇక దాంతో పాటుగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. అసలు ఈ మొత్తం దాడులు ఏ విధంగా జరిగాయి, పాల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఏ విధంగా పర్యాటకులను టార్గెట్ చేశారు, ఏ విధంగా మతం పేరుతోటి చంపారనే దానికి సంబంధించి కూడా మోదీ క్లియర్ కట్ గా మాట్లాడడం జరిగింది. ఇక భారతదేశ స్త్రీల సింధూరాన్ని తుడిచిపెడితే ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్కి గట్టి దెబ్బ కొట్టేలా చేశాం, అదేవిధంగా ఉగ్రవాదులకి సరైన సమాధానం చెప్పాం. భారతదేశ స్త్రీల సింధూరం జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి బహిర్గతం చేశామంటూ కూడా మోదీ చెప్పుకొచ్చారు. ఇక అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందే ఏ విధంగా ఉగ్రవాదులు భారత పౌరులని పర్యాటకులని టార్గెట్ గా చేసుకొని ఏ విధంగా చంపారో కూడా మోదీ చెప్పడం జరిగింది. ఆయన కొంత బాధ కూడా పడ్డారని చెప్పాలి. అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందే హత్య చేశారంటూ కూడా ప్రధాని మోదీ పేర్కొనడం జరిగింది. ఇక నాకు వ్యక్తిగతంగా ఇది ఎంతో దారుణమైన విషయం అంటూ కూడా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్ కొంత ప్రశాంతంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది కాశ్మీర్లో మళ్ళీ అల్లజడులు రేగడానికి, భారతదేశం మళ్ళీ యుద్ధం వైపు చేరడానికి ఈ ఏదైతే పాల్గామ్ అటాక్ జరిగిందో అదే ప్రధానంగా కారణంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇక మోదీ చాలా వ్యక్తిగతంగా ఈ విషయాన్ని తీసుకున్నట్లుగా కూడా మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే పాల్గామ్ అటాక్ జరిగిన దగ్గర నుంచి కూడా ప్రధాని మోదీ దాదాపు ఆయన విదేశీ పర్యటనలు కూడా పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది. విదేశీ పర్యటనలన్నీ కూడా రద్దు చేసుకొని పూర్తిగా ఒకవైపు త్రివిధ దళాలతోటి సమావేశాలు, మరోవైపు రక్షణ శాఖతోటి సమావేశాలు, ఎప్పటికప్పుడు యుద్ధానికి సంబంధించి మనం ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి అటాక్ చేయాలి, ఎక్కడెక్కడ అటాక్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయన చాలా వ్యక్తిగతంగా ప్రతి దాన్ని కూడా పర్యవేక్షించారు. అందులో ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు. ప్రధాని మోదీ మొదటి రోజు నుంచి మొదటి క్షణం నుంచి పాల్గామ్ అటాక్ తర్వాత ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆయనే దగ్గరుండి ప్రతి విషయాన్ని కూడా చూసుకున్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఉగ్రవాద చర్యను దేశమంతా ఖండించిందంటూ కూడా ఆయన చెప్పారు. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఇటు ప్రపంచం కూడా ఈ ఉగ్రవాద చర్యను పూర్తిగా వ్యతిరేకించింది. ఎందుకంటే పర్యాటకులను టార్గెట్ గా చేసుకొని, సివిలియన్స్ ను టార్గెట్ గా చేసుకొని మతం పేరుతోటి చంపినటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో ఖచ్చితంగా ఖండించాల్సిందే అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇక దాంతో పాటుగా ఇప్పటికే దేశం అంతా ప్రతీకారాన్ని కోరుకుంది. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా సైలెంట్ గా ఉంటూ వస్తున్నాం, అయినప్పటికీ పాకిస్తాన్ పదే పదే కాలు దువ్వుతూ వస్తోందంటూ కూడా ప్రధాని మోదీ పేర్కొనడం జరిగింది. ఇక పాకిస్తాన్ మిసైల్స్ మన రక్షణ వ్యవస్థ ముందు పూర్తిగా తేలిపోయాయంటూ కూడా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎస్, మనం ఇప్పటికే ప్రతి ఒక్కరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మాత్రమే కాదు ప్రపంచం కూడా చాలా క్లియర్ కట్ గా చూసింది పాకిస్తాన్ ఏ విధంగా మన సిటీస్ పైన, మన విద్యా వ్యవస్థల పైన, అదే విధంగా ఇతర వ్యవస్థల పైన దాడి చేయాలనుకుందో మిసైల్స్ తోటి. ఆ మిసైల్స్ ని మనం ఏ విధంగా తిప్పికొట్టాం, గాల్లోనే ప్రతి మిసైల్ పాకిస్తాన్ పంపించినటువంటి ప్రతి మిసైల్ ని కూడా గాలిలోనే పేల్చేసి పాకిస్తాన్ కి సరైన సమాధానం చెప్పాం. ఇక దీంతో పాటుగా ప్రధాని మోదీ మరొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించాం,
పాకిస్తాన్కి 3 రోజుల్లోనే అసలు విషయం అర్థమైపోయింది. భారతదేశ జోలికి వస్తే, భారతదేశ పౌరుల జోలికి వెళ్తే, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి భారతదేశంపైకి పంపిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి యుద్ధ పరిణామాలు వస్తాయి, ప్రపంచం ముందు ఏ విధంగా తలదించుకోవాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని పాకిస్తాన్కి క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా మన భారత ఆర్మీ చేసింది. దాని వెనుక ప్రధాని మోదీ కూడా ప్రధానంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇక ప్రధాని మోదీ ప్రసంగంలో ఈరోజు ఉగ్రవాదులకు సంబంధించి కూడా ఆయన చాలా గట్టిగానే స్పందించారని చెప్పుకోవాలి. ఉగ్రవాదుల దుశ్చర్యను పూర్తిగా ఖండించారు. ఇటువంటి దుశ్చర్యలు ఇకపై జరగకూడదు, ఉగ్రవాదం అనేది ఉండకూడదు, భారతదేశం వైపు ఉగ్రవాది అనేటువంటి వాడు చూడాలంటే కూడా భయపడిపోవాలి, కల్లో కూడా ఊహించకూడదు ఉగ్రవాదులు భారతదేశం పైన దాడి చేయాలంటే అనేటువంటి ఒక విషయాన్ని కూడా ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో దాడి చేసి చూపించాం. ప్రధానంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలకు సంబంధించి పూర్తిగా తుడిచి పెట్టేశామంటూ కూడా ప్రధాని మోదీ పేర్కొనడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను మట్టు పెట్టామంటూ కూడా ప్రధాని మోదీ ప్రధానంగా ఈరోజు పేర్కొనడం జరిగింది. మొత్తంగా ప్రధాని మోదీ మాట్లాడినటువంటి విషయాలు యావత్ దేశం కూడా అత్యంత నిశ్చితంగా పరిశీలించింది. ఎందుకంటే ఈ యుద్ధం తర్వాత, పాల్గామ్ అటాక్ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ప్రెస్ మీట్ కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రధాని మోదీ ఆయన మనసులో ఏముందో భారతదేశ ప్రధానిగా ఆయన బయటపెట్టడం జరిగింది. ఇక దేశమే ప్రథమం అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ప్రధాని మోదీ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. నిజమే, భారతదేశం ఎప్పుడూ కూడా ఎదుటి దేశాలపైన దాడి చేయదు. భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కామకంగానే ఉంటుంది. భారతదేశం ఎప్పుడూ కూడా సహనంతో ఉంటుంది. కానీ ఎంతవరకు అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని బ్రేక్ చేస్తూ ప్రధాని మోదీ ఈసారి పాల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాక్కి సరైన సమాధానం చెప్పారనేటువంటి చర్చ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకే తాటిపైకి వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మోదీకి అండగా నిలబడ్డాయి. ఈసారి పాకిస్తాన్కి ఎటువంటి దెబ్బ కొట్టామంటే ఇకపై పాకిస్తాన్ భారతదేశం వైపు చూడాలన్నా, భారతదేశం వైపు దాడులు చేయాలన్నా కానీ వణికిపోయేటువంటి ఒక పరిస్థితికి పాకిస్తాన్ తీసుకొచ్చాం. ఆర్థికంగా కుంగిపోయింది. అదేవిధంగా సైన్యం పరంగా ఈరోజు భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ని ఏం చేయగలుగుతుందో ప్రపంచానికి భారతదేశం చూపించింది. ఇది మొత్తంగా పాకిస్తాన్కి సంబంధించి ప్రధాని మోదీ చాలా సీరియస్ అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరొక విషయాన్ని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయంటూ కూడా చెప్పారు. ఎస్, కేవలం ఆర్మీ మాత్రమే కాదు, ఒకవైపు నేవీ, మరోవైపు ఎయిర్ ఫోర్స్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించాయి. అవసరమైతే ఈ పాటికి మనం కరాచీని తగలబెట్టే వాళ్ళం. కానీ కేవలం మానవతా దృక్పథంతో మా దాడి పాకిస్తాన్ పైన కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదం పైన, మా దాడి పాకిస్తాన్ పౌరుల పైన కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదం పైన అని మళ్ళీ మళ్ళీ తెలియజేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మాత్రం ఎక్కడా కూడా మార్చుకోవట్లేదు. పూర్తిగా సీజ్ ఫైర్ మళ్ళీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ భారత్ ఏమాత్రం ఏమరపాటుగా లేకుండా అప్రమత్తంగా ఉంటూ పాకిస్తాన్ పంపేటువంటి మిసైల్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ ప్రతి మిసైల్ని కూడా గాల్లోనే పేల్చేసి అసలు పాకిస్తాన్కి భారత సత్తా ఏంటో చాటి చెప్పిందని చెప్పుకోవాలి. ఇక మరొక కీలక అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఉగ్రవాదం ఏ రోజుకైనా పాకిస్తాన్ని నాశనం చేస్తుందంటూ కూడా ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. ఎస్, కేవలం భారత్ పైన ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నాం, మనం ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ని ఏదో చేశామని పాక్ పాలకులు, పాక్ ఆర్మీ అనుకోవచ్చు. కానీ ఏ రోజైనా సరే పాకిస్తాన్ని నాశనం చేసేది అదే ఉగ్రవాదం అనేటువంటి విషయాన్ని పాకిస్తాన్ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం భారతదేశం పైనే కాదు, పాకిస్తాన్లో అంతర్గతంగా కూడా ఉగ్రవాదులు దాడులు చేసినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం మనం. ఈరోజు పాకిస్తాన్ పౌరులు సొంత పాలకులపైన తిరగబడి ఎందుకు అనవసరంగా భారత్ జోలికి వెళ్తున్నారు, ఎందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని సొంత పౌరులే ఏడ్చేటువంటి ఒక పరిస్థితికి ఈరోజు పాకిస్తాన్ దిగజారుతోంది. ఒకవైపు బలూచిస్తాన్తో గొడవలు, మరోవైపు భారత్తో గొడవలు, మధ్యలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించినటువంటి ఒక సందర్భం. అసలు పాకిస్తాన్ ఎటువైపు పోతోంది, అసలు పాకిస్తాన్ భవిష్యత్ ఏంటనేటువంటి ఒక విషయాన్ని కూడా పాకిస్తాన్ ఆలోచించకుండా కేవలం భారత్ పైన టార్గెట్గా చేసుకొని భారత్ని ఏదో చేయాలి, భారత్ని నాశనం చేయాలని
చేయాలనేటువంటి ఒక కుటిల బుద్ధితోటి పాకిస్తాన్ ఈ రోజు ఏదైతే వ్యవహరిస్తుందో దాన్ని పూర్తిగా తిప్పికొట్టామని చెప్పుకోవాలి. ఇక ప్రధాని మోదీ ప్రతి విషయాన్ని కూడా అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తూ మొదటి నుంచి కూడా చాలా అప్రమత్తతో ఉంటూ ఆర్మీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆర్మీ కూడా ప్రతి విషయాన్ని ఆయనకు చెప్తూ వస్తోంది. ఇక అంతేకాకుండా త్రివిధ దళాలకి సంబంధించి ప్రధాని మోదీ పూర్తి అధికారాలు కూడా ఆర్మీకి ఇచ్చేశారు. పాకిస్తాన్ ని ఏం చేయాలన్నా సరే, పాకిస్తాన్ దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలన్నా సరే దాన్ని పూర్తిగా రక్షణ వ్యవస్థకి అప్పగిస్తూ మీరే చూసుకోండి అంటూ కూడా మోదీ పేర్కొనడం మనందరికీ తెలిసిందే. ఇక మరొక విషయం ఇప్పుడైతే కీలకంగా చూడాల్సి ఉంటుంది. మొన్నటి వరకు పాక్ ప్రధాని ఏదైతే మేము గెలిచామని సంబరపడిపోతూ ప్రపంచం ముందుకొచ్చి లేని ధైర్యాన్ని చూపించే ప్రయత్నం చేశారో ఈరోజు మోదీ ప్రసంగం విన్న తర్వాత ధైర్యం మొత్తం కూడా పటా పంచర్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మోదీ చాలా క్లియర్ గా చెప్పారు, 3 రోజుల్లో భారత సైన్యం ఏ విధంగా పాకిస్తాన్ ని అల్లకల్లోలం చేసింది, పాక్ సైన్యం అసలు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడేలా చేసిందో ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు అంతర్జాతీయ వేదిక కూడా చాలా క్లియర్ గా గమనిస్తోంది అసలు ప్రధాని మోదీ ఏం మాట్లాడారు, పాకిస్తాన్ కి సంబంధించిన ఆయన వైఖరి కూడా క్లియర్ గా చూశారు. ఇక మరొక విషయాన్ని మనం ఇక్కడ హైలైట్ గా చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో వాస్తవానికి భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఏ విధంగా ఆక్రమించుకొని అక్కడ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందో ఆ పిఓకేని పూర్తిగా భారత్ సొంతం చేసుకునేంత వరకు ఊరుకోదంటూ కూడా ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. अफसर उमड़ पड़े। स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है। हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे। साथियों, युद्ध के मैदान पर हमने हर बार पाकिस्तान को धूल चटाई है और इस बार ऑपरेशन सिंदूर ने नया आयाम जोड़ा है। हमने रेगिस्तानों और पहाड़ों में अपनी क्षमता का शानदार प्रदर्शन किया और साथ ही न्यू एज वॉरफेयर में भी अपनी श्रेष्ठता सिद्ध की। इस ऑपरेशन के दौरान हमारे मेड इन इंडिया हथियारों की प्रामाणिकता सिद्ध हुई। आज दुनिया देख रही है 21वीं सदी के वॉरफेयर में मेड इन इंडिया डिफेंस इक्विपमेंट्स, इसका समय आ चुका है। साथियों, हर प्रकार के आतंकवाद के खिलाफ हम सभी का एकजुट रहना, हमारी एकता हमारी सबसे बड़ी शक्ति है। निश्चित तौर पर यह युग युद्ध का नहीं है,